భార్య చేతిలో చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడో భర్త. నల్లగొండ టౌన్లో సంచలనం రేపుతోంది భర్తపై హత్యాయత్నం కేసు. కానిస్టేబుల్తో భార్యకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భర్త మొహంపై దెండు అదిమి పెట్టి చంపేందుకు భార్య ప్రయత్నించింది. భార్య నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు ఆ భర్త. అబ్బాసియా కాలనీలో ఉంటున్నారు రవికుమార్ దంపతులు. రవికుమార్ ఎదురింట్లో ఉంటున్నారు కానిస్టేబుల్ ఖలీల్. చండూరు పిఎస్లో పనిచేస్తున్నారు ఖలీల్తో రవికుమార్ భార్యకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి రవికుమార్ అడ్డొస్తున్నాడని చెప్పిన కానిస్టేబుల్ దీంతో రవికుమార్ను చంపేందుకు భార్య స్కెచ్ వేసింది. రాత్రి పడుకున్న తర్వాత భర్తపై అటాక్ చేసింది. భార్య నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రవికుమార్. కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. భార్యపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవలి కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తిగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా భర్తలపై భార్యలు హత్యా ప్రయత్నాలు చేయడం, హతమార్చడం ఇది రివాజ్గా మారుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఘటన నల్లగొండలో చోటు చేసుకుంది. కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని చంపేందుకు ప్రయత్నించింది. తప్పించుకున్న భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన నల్గొండలో సంచలనం రేపుతోంది. కట్టంగూరు మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన పెంజర్ల రవికుమార్ దంపతులు అబ్బాసియా కాలనీలో అద్దెకుంటున్నారు. వారి ఎదురుగా చండూరు పిఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఖలీల్ అద్దెకుంటున్నారు. ఈ క్రమంలో రవికుమార్ భార్యతో ఖలీల్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది రోజులుగా వాట్సాప్ కాల్స్ చాటింగ్ చేసుకుంటున్నారు. వీరి బంధానికి రవికుమార్ అడ్డొస్తున్నాడని మహిళతో కానిస్టేబుల్ చెప్పడంతో ఇక తన భర్తను చంపాలని ఆమె నిర్ణయించుకుంది. మంగళవారం రాత్రి అతన్ని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసేందుకు ప్రయత్నించింది. తప్పించుకున్న అతను పోలీసులను ఆశ్రయించారు. వాస్తవాలు పరిశీలించిన తర్వాత కానిస్టేబుల్పై అట్రాసిటీ కేసు, SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. భార్యపై మర్డర్ కేసు కూడా నమోదైంది, అటెంప్ట్ మర్డర్ కేసు. ఈ నేపథ్యంలో ఇక కానిస్టేబుల్ ఖలీల్ను సస్పెండ్ చేసి ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. భర్తలపై భార్యలు మరీ దారుణంగా హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. వరుస ఘటనలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఏకంగా మొన్నటి వరకు కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు నల్లగొండ టౌన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది. అయితే అదృష్టవశాత్తు ఆ భర్త ఈ హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఒకసారిగా ఘటన చోటు చేసుకుంది. మా కొలీగ్ రమేష్ నల్గొండ నుంచి జాయిన్ అవుతున్నారు, మా సీనియర్ కొలీగ్. రమేష్, ముఖ్యంగా ఈ ఘటన సంచలనం రేపుతుంది. ఇటీవలి కాలంలో చాలా రివాజ్గా మారుతుంది. భర్తలను హత్య చేయడం, వివాహేతర సంబంధాలు లేదా ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా తాజా చూస్తున్నాం. ఈ ఘటనలు చాలా వస్తున్నాయి. కానీ ఇక్కడ వివాహేతర సంబంధం, ఇందులో కూడా సోషల్ మీడియా, వాట్సాప్ చాటింగ్స్ ఇలాంటివి కూడా చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. సో ఏం జరిగింది ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదయ్యాయి? రైట్, వరుసగా చూస్తున్నాం మనం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా వివాహేతర సంబంధాలతో భార్యలు భర్తల్ని చంపేస్తున్నటువంటి ఘటనలు వరుసగా చూస్తున్నాం. మన వారం రోజుల క్రితం కూడా యాదాద్రి జిల్లాలో కూడా ఈ విధంగానే చూడడం జరిగింది. ప్రియుంతో కలిసి భార్య ఏకంగా భర్తని కారుతో గుద్దించి కూడా చంపించడం జరిగింది. అదే సినీ పక్కీలో యాక్సిడెంట్ చూసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే పని కూడా చేసిందని చెప్పవచ్చు. చివరకు చూసినట్లయితే ఉన్నటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కు ఆ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే ఆ విధంగా చంపింది అని కూడా తేలడం జరిగింది. తాజాగా నిన్న నల్గొండ 1 టౌన్ PS పరిధిలో కూడా అలాంటి కేసే నమోదైంది. అయితే అదృష్టవశాత్తు మాత్రం భర్త ప్రాణాలతో బయటపడడం జరిగింది. భార్య తనను చంపబోతుండగా కూడా అతను తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. 1 టౌన్ PS పరిధిలో అబ్బాసియా కాలనీలో ఉంటున్నటువంటి రవికుమార్ దంపతులకు మొత్తం కూడా భార్య వివాహేతర సంబంధంతో కూడా భర్తను చంపాలని చూసింది. దిండుతో అతని తలపై మోది కూడా దిండుతో చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేసింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కూడా జరపడం జరిగింది. అయితే ఆ మహిళ ఒక కానిస్టేబుల్ తో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఖలీల్ అనే కానిస్టేబుల్ తో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. అందుకు సంబంధించినటువంటి చాటింగ్, అదేవిధంగా డాటాను మొత్తం కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసుకొని విచారించిన తర్వాత ఆ కానిస్టేబుల్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మొత్తం నల్గొండ DSP కూడా కేసును పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, DSP శివరాం రెడ్డి ఆధ్వర్యంలో కూడా
విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనం వరుసగా చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఈ విధంగా వివాహేతర సంబంధాలతో కూడా భర్తలను హత్యా ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు అతను తప్పించుకొని వచ్చి కూడా మీకు ఫిర్యాదు చేయడం జరిగింది, విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఏం తేలిందండి విచారణ? తప్పించుకోవడం అనేది కాదు కానీ ఇక్కడ మన పెంజల రవికుమార్ ప్రైవేట్ సర్వేయర్ అతను అబ్బాసియా కాలనీలో నల్గొండలో 1 టౌన్ పరిధిలో ఉంటున్నాడు. అతను భార్య పిల్లలతో ఉంటున్నాడు. గత కొంతకాలంగా భార్య ప్రవర్తన పైన అతనికి అనుమానం వచ్చి ఆమె సెల్ ఫోన్ ను ఆమె లేనప్పుడు చెక్ చేస్తే కొన్ని చాటింగ్స్ దొరికినాయి అని చెప్పేసి ఆ చాటింగ్ వల్ల చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఖలీల్ బాబా చెండూరు పిఎస్ లో కానిస్టేబుల్ లో పనిచేస్తున్న అతనితో చాటింగ్ చేస్తూ ఉన్నదని చెప్పేసి అతన్ని అడగడము, వీళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళు బెదిరించారు, నన్ను ఖలీల్ బాబా నన్ను క్యాస్ట్ పేరుతో కూడా ఈ విధంగా అబ్యూజ్ చేశాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన ఆ చాటింగ్స్ అతను ఇచ్చినటువంటి చాటింగ్స్ అతన్ని అబ్యూజ్ చేయడానికి గల కారణాలను మెన్షన్ చేస్తూ పిటిషన్ ఇస్తే దానిపైన నల్గొండ 1 టౌన్ పిఎస్ లో SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినాం. దానిపైన దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి విచారణ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తున్నాం కేసును. గతంలో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? ఇదే కారణమా? గొడవలు ఏం లేవు, మన నోటీస్ ఇప్పటివరకు రాలేదు. విచారణలో తేలుతాయి. ఇంకా ఇప్పటివరకు అయితే అతను ఒకసారి అడిగిండు, అతను అడిగితే అవును నా ఇష్టం అని చెప్పేసి బెదిరించడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మేము మిగతా విట్నెసెస్ అందరినీ ఎగ్జామిన్ చేసి ఎలా పరిచయం ఆ కానిస్టేబుల్ ఖలీల్ కి ఈమెకు ఎలా పరిచయం? ఇద్దరు ఎదురెదురుగానే ఉంటారు, సపరేట్ బిల్డింగ్స్. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటారు, వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటారు. ఇతను వెనక నుంచి చూస్తే వాళ్ళు ఫ్రంట్ సైడ్ డోర్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో సన్నిహిత్యం ఏర్పడిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పూర్తిగా మేము వాళ్ళను విచారించడానికి పూర్తి స్థాయిలో వాట్సాప్ చాటింగ్ అంతా కూడా అతను మొత్తం కూడా వివరంగా కూడా తీసుకురావడం జరిగింది. తనను అడ్డు తొగిలిస్తే వారంతా కూడా వివాహితర సంబంధంతో కలిసి ఉండొచ్చని, తనను చంపాలని చూస్తున్నారు కూడా అతను చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అతను చెప్తుండు. ఆ చాటింగ్స్ అన్ని కూడా మేము వెరిఫై చేయాలి. ఇంకా అది నిన్ననే మొన్న కేసు రిజిస్టర్ అయింది. నిన్న అతను అందుబాటులో లేకుండే, మిగతా విట్నెస్ అందుబాటులో లేరు. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి 2 days లో ఫైనలైజ్ చేస్తాం. గతంలో ఆ కానిస్టేబుల్ పై కూడా చాలా వరకు ఆరోపణలు రావడం జరిగింది. గతంలో కూడా నకరికల్ పరిధిలో సస్పెండ్ అయినటువంటి. అవును, కొన్ని ఆరోపణలు అయితే ఉన్నమాట, వాస్తవం. అది గతంలో జరిగినాయి. ఇలిసిట్ రిలేషన్ అనేది ఇప్పుడు మనకు కేసు నమోదైంది. ఏం చెప్తారండి? వరుసగా కూడా మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే గతంలో కూడా భార్యలంతా వచ్చి మీకు ఫిర్యాదు చేసేది, ఇట్లా భర్తతో రక్షణ లేకుండా పోయింది, మొత్తం నన్ను చంపాలని చూస్తారని చాలా వరకు కేసులు చూస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా భార్య నుంచి తనకు రక్షణ పొందాలని భర్తలే మీకు వచ్చి కూడా ఫిర్యాదు చేస్తారు. ఇటీవల ఇటువంటి సంఘటనలు మీరు చెప్తున్నట్టు వాస్తవంగా పెరిగినట్టు అనిపిస్తుంది. మనం టీవీలలో చూస్తున్నా కానీ సోషల్ మీడియాలో చూస్తున్నా కానీ ఈ ఇలిసిట్ రిలేషన్స్ అనేది ఎప్పటికైనా ప్రాణాంతకమే. కాబట్టి అటువంటి సంఘటనలు ఏమైనా ఎదురైనప్పుడు ఎవరైనా ప్రలోభాలకు లొంగి అక్రమ సంబంధాలకు జోలికి పోకుండా ఉండడము మన వ్యక్తిగతంగా మరియు మన పిల్లలకు మన కుటుంబానికి కూడా మంచిది. అటువంటి వాటి పట్ల దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, చూడొచ్చు, చాలా క్లియర్ గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భర్త వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ ఫిర్యాదులో కూడా చాలా వరకు అతను వాట్సాప్ చాటింగ్ అంతా కూడా వివరాలతో సహా కూడా పోలీసులకి అందచేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ జరిపిన తర్వాత కూడా ఆ ఖలీల్ అనే కానిస్టేబుల్ ని ఇప్పటికే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా భార్యపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కూడా DSP చెప్తున్నారు. రామ్దాస్, ఇక్కడ ఇటీవలి కాలంలో ఈ వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తల ఈ సంబంధాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఎవరితో ఒకరితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడము, అవసరమైతే చంపడానికి కూడా వెనకాడని సంఘటనలు చోటు చేసుకుంటుంది. నల్గొండ జిల్లాలో కూడా ఇటీవల చాలా చోటు చేసుకుంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకటి జరిగింది. అలాగే ఈ ఇయర్ స్టార్టింగ్లో కూడా ఒక ఘటన కోదాడ ఏరియాలో జరిగిన ఘటన, ఇలా చాలా తరచుగా జరుగుతున్న పరిస్థితి. వాస్తవానికి ఈ ఘటనల పట్ల అంటే అక్కడి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానిక ఎలాంటి చర్చలు జరుగుతుంది, అలాగే సమాజంలో ఇలాంటి ఘటనల పట్ల ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, పోలీసు యంత్రాంగం కూడా ఇలాంటి ఘటనల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి మనకు. రైట్, వరుస ఘటనలు కూడా పూర్తిగా సభ్య సమాజం తలదించుకునేలా కనపడుతుంది. ఎందుకంటే భార్యలు ఈ విధంగా వివాహేతర సంబంధాలతో భర్తలపై హత్యాయత్నం చేస్తున్నారు, హత్య కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో చూడడం జరిగింది. ఆ భర్తని ఆ కార్ తో కూడా గుద్దించి కూడా చంపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ తీరా అది చూసేసరికి మొత్తం కూడా యాక్సిడెంట్ లో ఈ విధంగా జరిగిందని కూడా నమ్మబలికింది. కానీ తీరా చూసేసరికి పోలీసుల విచారణలో కూడా అది యాక్సిడెంట్ కాదు, భార్య
వివాహేతర సంబంధంతో ప్రియంతో కలిసి కూడా ఈ విధంగా చంపాలని చూడడం జరిగింది. చాలా వరకు చంపినటువంటి ఘటనలు చూడడం జరిగింది. కానీ వాళ్ళ లక్కీగా, ఎందుకంటే అతను ప్రాణాలతో కూడా బయటపడడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం ఒకవేళ భార్య ఎందుకంటే నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ విధంగా తనపై కూడా అత్యాయత్నం చేసిందని కూడా చెప్పడం జరిగింది. దానికి కారణం కూడా వివాహేతర సంబంధం అని చాలా క్లియర్ గా పిటిషన్ లో కూడా పేర్కొనడం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టినా కానీ పూర్తిగా వాట్సాప్ డాటాలో కూడా చాలా క్లియర్ గా కొన్ని రోజుల నుంచి కూడా చాట్ చేస్తున్నటువంటి డాటాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా ఈ విషయాల్ని కొత్తగా చూస్తున్నారు. ఇందాక చెప్పినట్టు కూడా గతంలో కూడా మొత్తం కూడా మహిళలంతా కూడా భద్రత కోసం ఈ విధంగా పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసేది. మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళా పోలీస్ స్టేషన్ లో ఎన్నో కౌన్సిలింగ్ ఇస్తూ మొత్తం కూడా వందలాది మందిగా కూడా మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పుడు కొత్తగా తాజాగా కూడా ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, వివాహేతర సంబంధాలతో ఏకంగా భార్యలు ఈ విధంగా ప్రియుంతో కలిసి ఈ విధంగా అత్యాయత్నం చేయడం, చంపడం అనేటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. అంతా కూడా జాగ్రత్త చేసి మనం మొన్న బిగ్ టీవీలో కూడా చూడడం జరిగింది. అన్ని కూడా వరుస కథనాలు కూడా చూడడం జరిగింది. ఇలాంటి ఘటన కూడా నల్గొండ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకునే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఆ కానిస్టేబుల్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదే విధంగా భార్యపై కూడా హత్యాయత్నం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఇటీవలి కాలంలో ఇట్లాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా అవగాహన లోపంతో భార్య భర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేకపోవడము, చిన్నపాటి ఈగోస్కి వెళ్ళడము, మనస్పర్ధలు, ఇలాంటి ఘటనలతోనే ఏకంగా చంపడాలు లేదా హత్య చేయడాలు, హత్య చేయించడాల వరకు కూడా వెళ్తున్న పరిస్థితి. అలాగే వివాహేతర సంబంధాలే ఎక్కువ వరకు దీంట్లో మేజర్ పార్ట్ అవుతున్నాయి, ఎక్కువ వీటికి కారణమవుతున్న పరిస్థితి. ఏ రకంగానైనా అడ్డు తొలగించుకోవాలనే భావనకే వచ్చి చివరికి ఆ మనుషుల్ని కూడా అడ్డు తొలగించుకునే క్రమంలో ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్న సందర్భాలు మనకు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఒక రివాజ్గా మారుతున్న పరిస్థితి. చాలా బాధాకరం. సొసైటీలో ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దీనిపై పోలీస్ శాఖ కూడా ఈ ఘటనలు జరిగినప్పుడు నిందితులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భార్య భర్తల మధ్య ఇట్లాంటి దెబ్బతింటున్న సంబంధం, అంటే మూడో వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఇలాంటి నేరపూరిత ఆలోచనలకి అక్కడ బీజం పడుతున్న సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ ఘటనలో భారీ చేతిలో చావు నుంచి అయితే ఈ భర్త త్రుటిలో తప్పించుకున్న పరిస్థితి. నల్గొండ టౌన్లో ఇది జరిగింది. కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం. ఒకసారి చూడండి, 10 మందికి బుద్ధి చెప్పాల్సిన వ్యక్తి, శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి ఎవరైనా తమకు ఇబ్బంది కలిగిందంటే వాళ్ళని ఆశ్రయించే పరిస్థితి. కానీ అలాంటి కానిస్టేబులే ఇక్కడ వేరే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతనే ఈ హత్యకు కారకుడిగా మారబోయే సందర్భం వచ్చేది. కానీ అదృశ్యవశాత్తు లక్కీగా అతను బయటపడ్డాడు. భర్త మొహంపై దిండు అదిం పెట్టి చంపేందుకు ప్రయత్నించింది ఆ భార్య. కానీ త్రుట్లో తప్పించుకున్నాడు. అబ్బాసియా కాలనీలో ఉంటున్న రవికుమార్, ఆ ఎదురింట్లో ఉంటున్నాడు కానిస్టేబుల్ ఖలీల్, చండూరు పిఎస్లో పనిచేస్తున్నాడు. ఇక అంటే కంచె చేను వేసిన మాదిరిగా డిపార్ట్మెంట్లో పనిచేస్తూనే ఏకంగా శాంతి భద్రతలు కాపాడుతున్న వ్యక్తి వివాహితర సంబంధంతో ఇంకొక మహిళను, వివాహితను మర్డర్ చేయమని ప్రోత్సహించడం చాలా దారుణం. దీనిపై పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అతను సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈమెపై, ఈ భార్యపై, చంపేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా హత్యాయత్నం కేసు, అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం. ముఖ్యంగా ఈ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సోకాల్డ్ కానిస్టేబుల్ ఖలీల్ చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఆమెను, నేరపూరిత ఆలోచనల వైపు పురిగొల్పి ఆమెను హత్య చేయించే విధంగా ఆయన ఇక్కడ ప్రయత్నించాడు. సో అతనే మొదటి ముద్దాయిగా మనం ఇక్కడ పరిగణించాల్సిన పరిస్థితి. పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఇప్పటిదాకా పోలీస్ ఉన్నతాధికారి కూడా బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయం ఆయన క్లియర్ చేశారు. సో మొత్తం మీద పోలీస్ శాఖ కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళని కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళ మెదళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళకి ఒక రకంగా ఆ మెదళ్లను ఒక రకంగా శుభ్రం చేయాల్సిన అవసరం పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే ఇక్కడ భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్, ఇలాంటి హత్యలు, హత్యాయత్నాలు, ఈ సంబంధాలు దెబ్బతిన్నప్పుడు పిల్లలు అనాథలు అవుతున్నారు. అనవసరంగా ఫ్యామిలీ పాడవుతుంది. ఇరువైపులా 2 కుటుంబాలు అనవసరంగా అన్యాయం అయిపోతాయి. ఇలాంటి క్షణికావేశంలో చేసే పనులు, వివాహేతర సంబంధాలు, ఆ మోజులో పడి అనవసరంగా కాపురాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులు ఇటీవల కాలంలో బాగా జరుగుతుంది. దీనిపై పోలీస్ శాఖ కూడా దృష్టి సారిస్తుంది. సో ఇలాంటి ఘటనల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తుతం సమాజం కొంత
ఈ అంశాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది ఈ ఘటన.